మీషో ఇంత ప్రాబ్లమ్ క్రియేట్ చేసిద్దనుకోలా. ఇంత సఫర్ అవుతాను మీషో వల్ల అని కూడా ఇప్పటికొచ్చి నేను ఎప్పుడు అనుకోలేదనమాట. ఇది నాకు జరిగింది. హాయ్! ఈ వీడియో నేను చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, నాలాగా మీలో కూడా ఎంతోమంది మోసపోయి ఉంటారు. ఇక మీదటైనా జాగ్రత్త పడతారు అని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో ఎంతమందికి ఉపయోగపడిద్దో నాకైతే తెలీదు. ఉపయోగపడిన వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా లైక్ చేయండి. మనలాంటోళ్ళు ఎంతోమంది ఉంటారు కదా! వాళ్ళకి రీచ్ అయిద్దనమాట. అయితే మ్యాటర్‌లోకి వెళ్ళిపోదాం. నేను మీషో నుంచి ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. మాస్క్ అనమాట. ఇప్పుడు ఎండలో తిరుగుతాం కదా! అది క్యాప్ టైప్ వచ్చింది మాస్క్. నేను ఇష్టపడి పెట్టుకున్న ప్రోడక్ట్ అయితే ఒకటి. అయితే అదేమైంది, నాకొచ్చిన డెలివరీ వచ్చిన ప్రోడక్ట్ అయితే వేరు. అంటే సేము క్యాప్‌తోనే మాస్క్ టైప్‌దే వచ్చింది. కానీ కలర్ చేంజ్, క్లాత్ చేంజ్, ప్యాటర్న్ అంతా చేంజ్ అయిపోయిందనమాట. సరే కదా అని చెప్పి నేను ఫస్ట్ తీసుకునేటప్పుడైతే నేను తీసుకోలేదు. నా పక్కన నేనైతే ఆ రోజు ఇంట్లో లేకపోవడం వల్ల పక్కన వాళ్ళు తీసుకున్నారనమాట. సరే నేను ఓపెన్ చేసి చూస్తే క్లాత్ బాలేదు. అంటే కొత్త క్లాతే కానీ కలరు ఎలా ఉంటదంటే మడ్డి కలర్ లాగా షైనింగ్ లేదు. అంత అట్రాక్టివ్‌గా లేదు. నేను కలర్ పెట్టుకుంది వైట్. నేను ఇక్కడ యాడ్ చేస్తాను. నేను తీసుకున్నది నాకొచ్చింది కూడాను. నేను ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి ఎలాగుందో. దీనికి డిఫరెన్స్ చూడండి ఎలా ఉందో. అయితే సరే కదని రిటర్న్ పెట్టేసా. ఎక్స్చేంజ్ పెట్టుకుందాం అనుకున్నాను. కానీ ఎక్స్చేంజ్ పెడితే సేమ్ ప్రొడక్ట్ వస్తదో రాదో అని చెప్పి డౌట్‌తోని నేను రిటర్న్ పెట్టేసా. మీరు పెట్టిన ప్రొడక్ట్ వేరు, వచ్చిన ప్రొడక్ట్ వేరు. కలరు మ్యాచ్ అవ్వట్లేదు. అందువల్ల నేను తీసుకోను. మీరు అది క్యాన్సిల్ చేసేసి కలర్ డిఫరెంట్ అని పెట్టండి. అప్పుడు తీసుకుంటాం అని చెప్పేసి అనన్నారు. సరే కదా అని చెప్పేసి వాళ్ళకి కూడా ఇబ్బంది ఎందుకులే అని చెప్పి సరే క్యాన్సిల్ చేయండి. నేను మళ్ళీ రిటర్న్ పెట్టేసుకుంటాను అని చెప్పి మళ్ళీ క్యాన్సిల్ చేపించా. క్యాన్సిల్ చేపించిన తర్వాత మళ్ళీ సేమ్ తను చెప్పినట్టుగాను ప్రొడక్ట్ అయితే సేమ్ వచ్చింది. కానీ కలర్ వేరు అని చెప్పి పెట్టాను. మళ్ళీ సెకండ్ డే కూడా వచ్చాడు. తనే వచ్చాడు. తనే వస్తే అస్సలు యాక్సెప్ట్ చేయట్లేదంట. యాక్సెప్ట్ చేయకపోతే ఏంటి మీరు పంపించినదే కదా! నేనేమన్నా తయారు చేయడానికి అదేం కాదు కదా! అది వేరే క్లాత్ కూడా డిఫరెంట్‌గా ఉంది. నేను వాడుకోవడానికి కూడా పనికిరాదు. మేడం నేనేమి చేయలేము. మీరు కస్టమర్ కేర్‌ని సంప్రదించండి. వాళ్ళేమన్నా చేస్తారు. మాకైతే యాక్సెప్ట్ చేయట్లేదని ఇచ్చేసి వెళ్ళిపోయాడు. సరే అని చెప్పి ఫస్ట్ సారి కస్టమర్ కేర్‌ని నేను సంప్రదించాను. సంప్రదించినప్పుడు ఆయనేమన్నాడు, సరే మేడం మా తరపు నుంచి మేము రిక్వెస్ట్ పెట్టాము. మీకు ఎటువంటి ప్రాబ్లమ్ లేకోకుండా రిటర్న్ అయితే తీసేసుకుంటారు. మీకు రేపొస్తదని అన్నారు. రేపంటే రేపు కాదు. ఒక 3 డేస్ పట్టిద్ది. పట్టిన తర్వాత తనొస్తాడు. డెలివరీ బాయ్ తీసుకున్నాక తన దగ్గర ఏదో నెంబర్ చెప్పారు. ఆ నెంబర్ తీసుకొని మీరు పెట్టుకోండి. ట్రాక్ మనం చేయడానికి కుదిరిద్ది అది ఇది అని చెప్పారు. సరే బానే చెప్పారు కదా అని చెప్పి నేను ఇంకేం మాట్లాడలేదు. అది ఆ కస్టమర్ కేర్‌తో నేను మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా 1 వీక్ దాకా అస్సలు డెలివరీ బాయ్ రాలా. నేను ఎప్పటికప్పుడు ట్రాక్ చెక్ చేస్తూనే ఉన్నా. వస్తది, ఇవాళ వస్తది, రేపు వస్తది అని పొడిగిస్తూనే ఉన్నారు. సరే వచ్చాడు. వచ్చిన తర్వాత తీసుకెళ్ళమని అడిగితే సేమ్ ప్రాబ్లమ్‌తో రిజెక్ట్ చేసింది. మేము యాక్సెప్ట్ చేయము అని చెప్పేసి ఆయన అన్నాడు. సరే అయితే మీరు మరి ఏం చేయమంటారంటే కస్టమర్ కేర్‌ని అడగండి అని అన్నారు. మేము ఆల్రెడీ కంప్లెయింట్ ఇచ్చాము. వస్తారు తీసుకెళ్తారని అన్నారు. మరి ఎందుకని మీరు యాక్సెప్ట్ చేయట్లేదు అని అంటే కాదండి మాదేమి ఉండదండి వాళ్ళదే అని అన్నారు. సరే కదా అని చెప్పి మళ్ళీ తీసేసుకొని కస్టమర్ కేర్‌కి సంప్రదిస్తే నేనైతే అప్పటికి మళ్ళీ రిటర్న్ పెడదామని చూస్తే అస్సలు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే నేను చాలా సార్లు రిటర్న్ పెట్టానంట. అందువల్ల రిటర్న్ పెట్టడానికి అవకాశం లేదు. అందులోనూ టైం కూడా అయిపోయింది అని చెప్పేసి పెట్టాడు. అయితే నాకు ఆ ప్రొడక్ట్ వచ్చిన రోజు, ఆ రోజు ఈ ప్రొడక్ట్ వచ్చిన రోజు ఈవినింగ్ నేను రిటర్న్ పెడితే అప్పటినుంచి మీషోలో టైం అంతా ఎక్స్‌పైర్ అయిపోయేదాకా వాడు పొడిగిస్తూ ఉన్నాడు. అంటే వాడేం చేయలా మీషో తరపున. ఆ బ్లెండర్ అయితే ఎవరున్నారో తన మటికి రిజెక్ట్ చేస్తూ వచ్చారు. అసలు వాళ్ళ ప్రొడక్టు వాళ్ళకే తెలీదు. మరి మనకెలా తెలుస్తది చెప్పండి? వాళ్ళ ప్రొడక్టు వాళ్ళకి తెలీదా? నేను పెట్టిన ప్రొడక్టు వేరు. వాళ్ళు పంపించింది ఒకటి. ఇప్పుడు వాళ్ళ దగ్గర లేదనుకోండి ఆ ప్రొడక్టు అసలు పంపించకూడదు. పంపించేసేసి ఆ ప్రొడక్ట్ మాది కాదు క్వాలిటీ అని చెప్పేసేస్తే ఎట్లా కుదిరిద్ది? సరే అని చెప్పేసి మళ్ళీ మీషోకి నేను కస్టమర్ కేర్‌కి సంప్రదించా. అసలు ఒక 5 డేస్ దాకా 5 డేస్ అండి. మినిమమ్ 5 డేస్ పైనే డైలీ నేను మెసేజ్ చేస్తున్నాను. కాంటాక్ట్ చేద్దాం అని చెప్పేసి రిక్వెస్ట్‌లు చేస్తున్నాను. అయినా సరే ఎట్టి పరిస్థితిలో వాళ్ళు అసలు కాంటాక్ట్ అవ్వల. ఇలా కాదని చెప్పేసి నేను వాట్సాప్‌లోనే మెసేజ్ పెట్టా. ఏమని పెట్టానంటే, నాకొచ్చిన ప్రొడక్ట్ వేరు. నేను ఆర్డర్ పెట్టుకున్న ప్రొడక్ట్ వేరు. సరే నేను తీసుకుందాం అనుకుంటే, అది నాకు నచ్చల క్వాలిటీ. క్వాలిటీ నచ్చలేదు. నాకిష్టం లేదది. నేను రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాను. నా దగ్గర ఉంచుకోవడానికి అదేమి నేను రూపాయి పెట్టి తీసుకోలేదు. 250 పెట్టి తీసుకున్నాను. అంత కాస్ట్ 250 అరౌండ్ 260 అంత ఉంది. అంత కాస్ట్ పెట్టి నేను తీసుకున్నప్పుడు నేను ఎందుకు అడ్జస్ట్ అవుతాను అని చెప్పేసి అనన్నా. అంటే ఒక 5 డేస్ తర్వాత కస్టమర్ కేర్ మళ్ళీ నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏమన్నారంటే, క్వాలిటీ చెక్‌లో ఫెయిల్ అని వస్తుంది. ఏమని క్వాలిటీ చెక్‌లో ఫెయిల్ అని వస్తుంది. అందుకనే మీ ప్రొడక్ట్ యాక్సెప్ట్ చేయట్లేదు బ్లెండర్ అని చెప్పాడు. అస్సలు నాకు నిజంగా ఆ మాటకండి అస్సలు నమ్మరు. ఇప్పుడు అసలు ఒకళ్ళని ఏదన్నా అన్నామంటే 100 సార్లు ఆలోచించేదాన్ని. అసలు బాగా ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయిందనమాట. ఏంటంటే అది నాకు ఎటు యూజ్ అవ్వదు. వాడుకుందామని అన్నా కూడా అసలు కలర్ చూస్తుంటే పాతది తీసి పడేసామన్నంత కలర్ కాంబినేషన్ అసలు నాకు నచ్చలేదు. అంత కలర్ తక్కువగా ఇదిగా ఉంది. అలాంటి ప్రొడక్ట్ నేను తీసుకొని ఆ 250 రూపీస్ నేనేం చేసుకోవాలి? అసలు వేస్ట్ పని చేయదు. పోనీ ఎవరికైనా ఇద్దామన్నా యూజ్ ఉండదు. ఏం చేయాలి?
ఇహ వాడితో అలా ఇలా అనలేదనమాట. మీ ప్రొడక్ట్ అంటే మీరు కాదు పంపించింది. ఎవరైతే పంపించారో వాళ్ళ ప్రొడక్ట్ ఏంటో వాళ్ళకి తెలీదా? వాళ్ళు పంపించిన ప్రొడక్ట్ క్వాలిటీ వాళ్ళకి తెలీదా? వాళ్ళ క్వాలిటీయే వాళ్ళకి నచ్చట్లా. వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేకపోతున్నారు. అలాంటప్పుడు నేనెలా యాక్సెప్ట్ చేస్తాను? నేను ఎలా యాక్సెప్ట్ చేస్తాను? ₹260 పెట్టుకొని నేను పర్చేస్ చేసినప్పుడు, ఆ క్వాలిటీ నచ్చకపోతే నేను రిటర్న్ పెట్టుకుంటాను కదా! నాకే అలా ఉన్నప్పుడు, ఆళ్ళకి అస్సలు నచ్చలేదు. మాకు క్వాలిటీ ఫెయిల్డ్ అని వస్తుందని చెప్పేసి వాళ్ళు మాకు యాక్సెప్ట్ చేయనప్పుడు, నేనెలా యాక్సెప్ట్ చేస్తాను? నేను అమౌంట్ పెట్టి కొనుక్కున్న దాన్ని నేనెందుకు అడ్జస్ట్ అవుతాను? నాకు నచ్చకపోతే అడ్జస్ట్ అవ్వాల్సిన పని నాకేంటి? మీరేదైనా చేస్తారంటే, ఆ క్వాలిటీ విషయంలో అయితే మేమేమి చేయలేము. ఏంటి వాడేమంటున్నాడంటే కంపెనీ వోడు నేను ఒక మాట అన్నా ఆ క్లాత్ చూస్తే మాసిపోయిన దానిలాగా, వాడిన దానిలాగా ఉంది. క్వాలిటీ లేదు. మంచి క్లాత్ కాదు అని అన్నానని, ఆ కంపెనీ వాడేమన్నాడు కస్టమర్ కేర్ అతను, వాడిన ప్రొడక్ట్ కాబట్టి మేమేమి చేయలేము. మీరు తీసుకున్నాం కదా! డెలివరీ అయిన తర్వాత వెంటనే వితిన్ 12 అవర్స్, 19 అవర్స్ లోపే మనం రియాక్ట్ అవ్వాలంట. ఒకవేళ రియాక్ట్ అవ్వకపోతే వాళ్ళేమి చేయలేదంట వాళ్ళ పాలిసీ ప్రకారంగా. నేను నాకొచ్చిన ప్రొడక్టు చూసిన దగ్గర నుంచి ఎన్ని సార్లు నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యానో, రిటర్న్ పెట్టడానికి నేను ఎన్ని సార్లు ప్రయత్నించానో చూడండి. చూసి మీరప్పుడు చెప్పండి. నేను సంప్రదించలేదు అన్న మాట నా దగ్గరొద్దు. నేనైతే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాను. కాంటాక్ట్ అయినా కూడాను మీరు ఎటువంటి రెస్పాన్స్ అవ్వకపోగా మీరు చేసిన దానికి ఎటువంటి ఉపయోగం లేదు. ఒక పని కూడా నాకు క్లియర్ కాలేదని చెప్పారు. కాదు మేడం మీరు వాడేసిన ప్రొడక్ట్ వచ్చింది. వాడేసింది కాదు. నేను చెప్పేది క్లారిటీగా విను. క్వాలిటీ నాకు నచ్చలేదు. ఆ క్వాలిటీ చూస్తుంటే వాడిన దానిలాగా నాకనిపిస్తుంది. కొత్త దానిలాగా నాకనిపించట్లేదు. అందువల్ల నాకొద్దు. అంటే నేను అసలు ఈ సమస్యలో నేనేమి చేయలేనంటున్నాడు. చేతులెత్తేసాడు నా వల్ల కాదు. అదేంటి ఇప్పుడు కస్టమర్ కేర్ ఉన్నది దేనికి? మాలాంటి కంటెంట్ క్రియేటర్స్‌కి మీరు ఎటువంటి హెల్ప్ చేయకపోతే, ఇంకా సామాన్య జనాల దగ్గర ఎంతమంది ఏం చేస్తారు? అప్పుడు ఒక పని చేయాలి మీషో ఏం చేయాలంటే మీషోని డెలివరీ చేస్తారు ప్రొడక్ట్స్. డెలివరీ చేయడానికి వచ్చినప్పుడు డెలివరీ బాయ్ అక్కడే మన ముందే వాళ్ళు ఓపెన్ చేసి మనకిచ్చారనుకో, మనం తీసుకున్న ప్రొడక్ట్ కరెక్టా కాదా? క్వాలిటీ ఆ క్వాలిటీయే కాదా? కలర్ ఆ కలరా కాదా? మనం పెట్టిన ప్రొడక్ట్ వచ్చిందా లేదా అని మనం చూసుకొని మనం తీసుకుంటాం. అంతేగాని మనకి డెలివరీ ఇచ్చేసి వాడు వెళ్ళిపోతాడు. వాడి దారిన వాడు వెళ్ళిపోతాడు. వీడిని అడిగితేనేమో వీడికేమో మాకు సంబంధం లేదని అంటాడు. మరి ఎవరు బాధ్యతలో? ఎవ్వరు లేదు. అదేమనంటే మాకు సంబంధం లేదు. ఏం చేస్తాం? నేను అన్నాను నాకు అసలు ఎటువంటి సమస్య లేదు. మేము తీసుకోము. మాకు సంబంధం లేదు. మా పాలిసీకి విరుద్ధం అని చెప్పేసాడనమాట. కస్టమర్ కేర్ చేతులెత్తేసాడు. దాదాపుగా 45 డేస్ దాకాను ఇదే దీని మీద అసలు వాడెందుకు తీసుకోడు? వాడెందుకు తీసుకోడు? ఆ ప్రొడక్ట్ నాకు నచ్చలేదు. నేను పెట్టుకున్నాను. నేను డబ్బులు పే చేశా. పే చేయకుండా నాకు ఊరికనే ఇవ్వలేదుగా. ఆవిడేమో రూపాయి తగ్గిస్తాడా? తగ్గించడా కదా! నా డబ్బులు నేనెందుకు వేస్ట్ చేసుకోవాలి? ఎందుకు వేస్ట్ చేసుకోవాలన్న పంతంతో 45 డేస్ వాడితో ఫైట్ చేశాను. ఎట్లా లేదన్నా సరే ఫైట్ చేశాననమాట. తీసుకుంటారా? తీసుకోరా? అని చెప్పేసి మెసేజ్‌ల మీద మెసేజ్ చేశా. నిజంగా మీరు ప్రొడక్ట్ తీసుకునేటప్పుడు మీషో నుంచి మనం తీసుకున్న ప్రొడక్ట్ ఇప్పుడైతే అంతకుముందయితే కనిపించేది కాదు. ఇండివిడ్యువల్ కవర్‌లో వస్తున్నాయి. ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే మనం పెట్టిన ప్రొడక్టా కాదా? అంటే ప్రొడక్టు ఏదొస్తుందో మనకు తెలీదు. కలర్ అవునా కాదా అని కన్ఫర్మ్ చేసుకున్నాకే ప్రొడక్ట్ తీసుకోండి. కన్ఫర్మ్ చేసుకోకోకుండా అయితే అస్సలు ప్రొడక్ట్ తీసుకోవద్దు. కనపడుకోకుండా వచ్చిందనుకోండి ప్యాకేజ్ మనం ఏం చేయలేం. ఇప్పుడైతే కనిపించేవి వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా కలర్ కాదా? అవునా కాదా? క్లారిటీగా తీసుకున్నాకే మనం తీసుకోవాలి. నేనైతే ఆ విషయం జరిగిన దగ్గర నుంచి అదొక్కటి మటికి పాటిస్తున్నాననమాట. ముందు నేను ఫోన్ తీసేసుకొని వెళ్ళిపోతున్నాను. డెలివరీ బాయ్ రాంగానే ఈ కలర్ మ్యాచ్ అవుతుందా లేదా దగ్గర పెట్టుకొని చూసుకున్నాక ఓకే. అప్పుడు మనీ పే చేస్తున్నాననమాట. అప్పుడు దాకా నేను అస్సలు పే చేయట్లేదు. మీషోలో నేను చాలా వీడియోస్ చూసాననమాట. ఏమని మీషోలో ఫ్రాడ్స్ జరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీషో వేస్ట్ క్వాలిటీ ఉండదు. ఇంకా ఏవేవో చాలా చూసాను. కానీ నాకెప్పుడు అలాగ అనిపించలేదనమాట. క్వాలిటీ కొంచెం అంటే మనం పెట్టిన అమౌంట్‌కి తగ్గట్టుగా వస్తుంది. మంచి క్వాలిటీ వస్తుంది. నేను పెట్టిన అమౌంట్‌కి మంచి ప్రొడక్టే వస్తుంది. మంచిది వాడుకోకుండా కొత్తగా ఉన్న ప్రొడక్టే వస్తుంది. చాలా అంటే చాలా ప్రొడక్ట్స్ పెట్టుకున్నాను. కిచెన్ వేర్ గానీ, హోమ్ వేర్ గానీ, జ్యువెలరీ గానీ, లేదంటే క్లాత్స్ గానీ ఎన్నో పెట్టుకున్నాను. కానీ ఈసారి నేను సఫర్ అయినట్టుగా అసలు ఇంకెవ్వరు పడకూడదనిపించిందనమాట. అంత సఫర్ అయింది. అసలు లాస్ట్‌కి ఇంక నాకు బాగా ఫ్రస్ట్రేషన్ వచ్చేది. ఛీ! పోతే పోయిందిలే వదిలేద్దాం అన్న స్టేజ్‌కైతే వచ్చేసాను. కానీ అసలు నేను ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి? ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి అసలు చెప్పండి ఒక్కసారి? అస్సలు అడ్జస్ట్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే నేను డబ్బులు కట్టుకున్నాను. అసలు నేను పెట్టిన ప్రొడక్ట్ వస్తే, నేను పెట్టుకున్న కలర్ వస్తే అసలు నాకు ఎటువంటి సమస్య లేదు. వాడి దగ్గర లేనప్పుడు ఆ ప్రొడక్ట్ నేను పెట్టిన కలర్ లేనప్పుడు వాడు పంపించకూడదు. అసలు యాక్సెప్ట్ చేయకూడదు. డెలివరీ ఇప్పుడు నేను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటున్నాను కదా! ఆ ప్రొడక్ట్ వచ్చినాక మనకు పంపించొచ్చుగా. ఒక్కటికి లేట్ అయిద్ది. అందులో ఏముంది? అసలు వేరే ప్రొడక్ట్ పంపించి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకండి? ఇలా చేయడం ఎందుకు అసలు? మీషో అసలు గట్టిగా రూల్స్ పెట్టాలనమాట. ఈ ప్రొడక్ట్స్ తెలిసే వాళ్ళందరికీ మీషో క్లారిటీగా చెప్పాలి. మీరు కస్టమర్ ఏదైతే ఆర్డర్ పెట్టుకున్నారో ఆ ప్రొడక్ట్ ఆ కలర్ ఉంటేనే మీరు డెలివరీ చెయ్యండి. లేని పక్షంలో అస్సలు డెలివరీ చేయొద్దు. ఇది ఒక్కటి బాగా స్ట్రిక్ట్‌గా ఫాలో అయిందనుకో మీషో చాలా వరకు ప్రాబ్లమ్స్ తప్పిద్దనమాట.
ఫస్ట్ టైం గనక ఇది ఫేస్ చేస్తున్నాను గానీ అమ్మమ్మమ్మమ్మ! అసలు ఎంత లేదంటాను చూసావా? ఎవరికి చెప్పాలి? ఎవరిని అనాలి? ఏం చేయాలో అస్సలు తెలియలేదనమాట. ఆ ఫస్ట్ ఒక 2 డేస్ మటికి మనం కాంటాక్ట్ అవ్వంగానే మీషోవోడు గబగబా ఫోన్ చేసేసాడు. వెంటనే ఇద్దరు ముగ్గురు చేసేసారు. ఇద్దరు ముగ్గురు చేసేసి చెప్పేసారనమాట. ఆళ్ళేమో హిందీలో మాట్లాడతారు. ఆ హిందీలో మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు చెప్పేది మనకు అర్థం కాదు. తెలుగులో ట్రాన్స్‌లేట్ చేయమని చేశారు. పోనీ తెలుగు అదొక మంచి పని చేశారు. వెంటనే చేశారనమాట. మేము చెయ్యము అని అదేది ఏమీ లేదు. వెంటనే చేశారు. చేసిన వెంటనే కూడా వాళ్ళు బాగా స్పందించారు. తర్వాత వీడు వచ్చి తీసుకొని వెళ్ళిన రిటర్న్ మేము యాక్సెప్ట్ చేయమని చెప్పేసి ఎప్పుడైతే అని వాళ్ళు పెట్టిన రిక్వెస్ట్ క్యాన్సిల్ అయిపోయిందో, ఇంక అప్పటి నుంచి అసలు వాళ్ళు ఫోన్ చేయడం గానీ, మనం ఫోన్ చేయడం గానీ, మనం చేస్తే వాళ్ళు రిప్లై ఇవ్వడం గానీ, మెసేజ్‌కి గానీ అసలు ఎటువంటి రెస్పాన్స్ లేదు. అసలు నేననుకున్నా వీడు చేతులెత్తేసాడు. మన పని అయిపోయింది ఇంకా క్లోజ్. ఇంకిక్కడితో కథం అనుకున్నా. ఇలా మీలో ఎంతమందికి ఇలా సఫర్ అయ్యారో మీషోలో ప్రొడక్ట్స్ గురించయితే నాకు కింద కామెంట్ చేయండి మర్చిపోకండి. ఇలాగా ఎంతమంది సఫర్ అవుతున్నారో కూడా తెలుస్తది మాలాంటోళ్ళకి. ఒకవేళ మీకు గనక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. మాలాంటోళ్ళకి చాలా మందికి యూజ్ అయిద్దనమాట ఈ విషయము. ఖచ్చితంగా